20 స్థానాల్లో కంటెస్ట్ చేస్తోంది. ఇక అదర్ లెఫ్ట్ పార్టీస్ అన్ని కలిపి 18 స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్నాయి. మొత్తంగా 243 స్థానాలు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే మోస్ట్ పోల్స్టర్స్ అనేటువంటి ఆ సంస్థ 135 స్థానాల నుంచి 160 స్థానాల వరకు ఎన్డీఏ వైపుగా ఉండే అవకాశం ఉంది. 70 నుంచి 100 స్థానాలు మాత్రమే ఇండి బ్లాక్ మహాగఠబంధన్కి సంబంధించి గెలవబోతోందని చెప్పి స్ట్రాంగ్ మెజారిటీ ఉండబోతుందని మోస్ట్ పోల్స్టర్స్ చెప్తే, ఇక యాక్సిస్ మై ఇండియా చెప్పిన దాంట్లో చాలా స్లైట్ ఎడ్జ్ ఇచ్చింది ఎన్డీఏ కేవలం 120 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతుంది అంతే అనేటువంటి మాటని యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. క్లోజ్ రేస్, చాలా తక్కువగా నారో మార్జిన్ ఉండే అవకాశం అని చెప్పినట్టుగా యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. ఇకపోతే టుడేస్ చాణక్య అనేటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితం ఎలా ఉందనంటే, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ 170 స్థానాలు, 122 స్థానాలు అయితే మ్యాజిక్ ఫిగర్ వస్తుందంటే 175 స్థానాలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ప్రకారంగా ఎన్డీఏ గెలవబోతుందని చెప్పుకొచ్చింది. చాలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మోర్ ఆర్ లెస్ అటు పార్టీ డైరెక్ట్గా ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని చెప్పుకొచ్చాయి. సో ఆర్జేడీకి ఇక్కడ తేజస్వి యాదవ్ చెప్తున్న ప్రకారంగా యాక్సిస్ మై ఇండియా చాలా క్లోజెస్ట్ అని చెప్పుకొచ్చారు. తర్వాత గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఫలితాల్లో సర్వే ఫలితాలు ఏం చెప్పిందనంటే, ఆర్జేడీ పార్టీ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధికమైనటువంటి సీట్లు సుమారుగా 80 సీట్లు సాధించబోతుందనే మాటని యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. ఇక ఎన్డీఏ కూటమి తరపున అటు నితీష్ కుమార్ యాదవ్ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమిలో అంత పెద్దగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంత స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం లేదు. సో ఆర్జేడీఏ అధికంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీట్లు గెలవబోతుందనేది యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. ఇక జన్సురాజ్ పార్టీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్, జస్ట్ 0 లేదా 5, 0 నుంచి 5 స్థానాల మధ్యలో మాత్రమే అటు జన్సురాజ్ పార్టీ జేఎస్పీ పార్టీ గెలుపొందే అవకాశం ఉంది అనేది ఎక్కువ సర్వే సంస్థలు చెప్తున్న మాట. సో మహాగఠబంధన్కి అత్యధికంగా ఓట్ షేర్ ఉండబోతోంది. 43% యాక్సిస్ మై ఇండియా మహాగఠబంధన్కి ఇస్తే 41% మాత్రం 43% ఎన్డీఏకి, 41%కి మహాగఠబంధన్, అంటే కేవలం 2% ఓట్ షేర్తోనే అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది ఎన్డీఏ అనేది చాలా సర్వే సంస్థలు చెప్తున్నమాట. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉండి నవీన్ దగ్గరికి వెళ్తారు. నవీన్, సో కరెంట్ సినారీ ఎలా ఉంది? బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితంపై ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? గతంతో పోలిస్తే కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, సుమారుగా 10% పెరిగింది. సో ఈసారి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ అనుకోవాలా? ఆర్జేడీకి గెలుపు అవకాశాలు ఉన్నాయా? ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా స్పష్టంగా ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అన్నట్టుగా ఎన్డీఏ వైపుగానే వాళ్ళు తేల్చేశారు. రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కౌంటింగ్ విషయంలో? మన దేశవ్యాప్తంగా అందరూ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పైన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకి ఈ యొక్క ఓట్ల లెక్కింపు కూడా 8 గంటలకి ప్రారంభమవుతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. 243 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు 243 మంది అబ్జర్వర్లు కూడా ఈ ఓట్ల లెక్కింపులో కూడా పాల్గొంటారు. మొత్తం 46 కౌంటింగ్ కేంద్రం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 4372 కౌంటింగ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేసినట్టు ఈసీ నిన్న ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు జరిగేటువంటి ప్రాంతంలో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే పారామిలిటరీ ఫోర్సెస్ తో పాటు బీహార్ పోలీసులతో పాటు అదనపు పోలీసులు అందరూ కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ మొదటిగా ఇటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. సరిగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన తర్వాత 8:30కి ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభమవుతున్నట్టు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇక ఓటింగ్ శాతం సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం బీహార్లో 1951 తర్వాత ఇప్పటి వరకు అత్యధికంగా ఈసారి ఈ ఓటింగ్ శాతం కూడా నమోదైంది. మొత్తం 67.13% పోలింగ్ శాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇటు కౌంటింగ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇప్పటికే ఆర్జేడీ కావచ్చు, జేడీయూ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా చేరుకుంటున్నారు. ఇక కూటమికి సంబంధించిన విషయం చూసుకుంటే మొత్తం ఇటు ఎన్డీఏలో జేడీయూ 101 స్థానాల్లో కూడా పోటీ చేయడం జరిగింది. బీజేపీ 101 స్థానాలు పోటీ చేస్తారు. జనశక్తి రామ్ విలాస్ సంబంధించిన ఆ పార్టీ 28 స్థానాల్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మహాగఠబంధన్ నుంచి ఇటు ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తారు. కాంగ్రెస్ 61, ఇటు సిపిఐఎంఎల్ 20 స్థానాల్లో కూడా వారు పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇటు ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన విషయాలు మాత్రం ఒక వన్ సైడ్ విక్టరీగానే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. చాలా
సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు మహాగఠబంధన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒకవైపు తేజస్వి యాదవ్ ఆ సీఎం ఫేస్ గా కూడా నిల్చోబెట్టినటువంటి ఆ పరిణామం చోటు చేసుకుని వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విశ్వసించారు. ఖచ్చితంగా మహాగఠబంధన్ కూడా గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మహాగఠబంధన్ మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి హామీల్లో మాత్రం ఉపాధితో పాటు యువత ఆ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, విద్య, ఆరోగ్యం సంబంధించినటువంటి అంశాలపైనే ఇటు మహాగఠబంధన్ కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. దాంతో పాటు ఎన్డీఏ కూడా ఇదే తరహాలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, సంక్షేమం, దాంతో పాటు ఆ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైనే ఇటు ఎన్డీఏ కూడా ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అనుకుంది. కానీ బీహార్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది కూడా మరి కాసేపట్లోనే తేలేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. రైట్, గెలుపోటముల పైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా ఉంటాయి. రాజకీయ పార్టీ పరంగా వాళ్ళు మహాగఠబంధన్ కానివ్వండి, ఎన్డీఏ ధీమా ఏంటి? ఈసారి ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ప్రకటించిన తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? పబ్లిక్లో ఏదైనా ఒపీనియన్ మారిందా? ఎందుకంటే నితీష్ కుమార్ గతంలో ముందుగా బీజేపీతో పొత్తు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ విత్డ్రా చేసుకొని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ బీజేపీ దగ్గర వెళ్ళిపోవడం, అయినా ఫ్లక్చువేషన్స్, ఒక స్థితప్రజ్ఞత లేదు, ఒక స్థిరత్వం లేదనేటువంటి విషయం పైన ఆయనకున్న యాంటీ ఇన్కంబెన్స్ ఏమైనా ఓట్ల రూపంలో మరలిందా? తేజస్వి యాదవ్ వైపుగా పాజిటివ్గా మరలిందా అని అంటే ఎలా చూడాలి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు దానిపైన ఆ పొలిటికల్ పార్టీస్ రియాక్షన్స్ ఏంటి?